ఓం మహాగణపతే నమః. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చూద్దాము. ముందుగా మనకు ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే ఈ మాసంలో గురువు మనకు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి సింహరాశిలో ఈ మాసంలో దాదాపుగా శుక్ర సంచారం ఉంటుంది. ఇక రవి వచ్చేసి మిథున రాశిలో జూలై 16 వరకు సంచారం అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు రవి కర్కటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక కుజుడు వచ్చేసి వృషభ రాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి దాదాపుగా మనకు మిథున రాశిలో ఈ యొక్క మాసంలో బుధ సంచారం అనేది ఉంటుంది. ఇక శని మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు కుంభరాశిలో సంచారము, కేతు అనేది సింహరాశిలో సంచారం. ఇది స్థూలంగా మనకు జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. వృషభ రాశి వారికి జూలై మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు అధికంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి శుక్రుడు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. వృషభ రాశి వారికి ఈ మాసం మొత్తము మొదటి అధిపతి, అదేవిధంగా 6వ అధిపతి 4వ స్థానంలో చక్కగా ఉన్నాడు. ఇక రవి 2వ భావంలో అంటే దాదాపు 16, 17 నుంచి ఈ మాసం 17 నుంచి మాసం మొత్తము కర్కటక రాశిలో సంచారం చేస్తారు. కాబట్టి చక్కగా అనుకూలంగా 3వ స్థానంలో ఈ రాశి వారికి సంచారం ఉంది. అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. శని ఎలాగూ మీకు లాభస్థానంలో వృషభ రాశి వారికి సంచారం చేస్తున్నాడు. ఈ నెల మొత్తము శని యొక్క సంచారం కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు చూసినట్టయితే గురుడు అంతగా అనుకూలంగా లేడు. సూర్యుడు మొదటి భాగంలో అంతగా అనుకూలంగా లేడు. కుజుడు అదేవిధంగా బుధుడు, రాహుకేతులు కూడా అంతగా అనుకూలంగా లేరు అని చెప్పాలి. అయితే ముందుగా అనుకూలమైనటువంటి గ్రహాల యొక్క సంచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసినట్టయితే ముందుగా అనుకున్నట్టుగా శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి వీరికి చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో మంచి సఖ్యత, సౌఖ్యము అనేది ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. చక్కటి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. వాహన సౌఖ్యం అనేది ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తల్లిగారితో కూడా ఆనందంగా సంతోషంగా అనేది ఉంటుంది. ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి అనుకూలత, పురోగవృద్ధి అనేది ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి శుక్రగ్రహం వల్ల ఉంటుంది. ఇక రవి కూడా మనకు 17 తర్వాత నుంచి రవి కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు రవి ఇద్దరు మీకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మొదటి భాగం కంటే 2వ భాగం మీకు ఈ మాసంలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ధైర్యం అనేది పెరుగుతుంది. ప్రయత్నాల్లో విజయం అనేది ఉంటుంది. రవి ముఖ్యంగా చతుర్థాధిపతి కాబట్టి 3వ స్థానంలో ఉంటాడు కాబట్టి మీకు ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో, వాహనానికి సంబంధించిన విషయాల్లో అనుకూలత మీకు రవి గ్రహం వల్ల కూడా కలుగుతుంది. కాబట్టి ముందుగానే శుక్రగ్రహం వల్ల కూడా అనుకూలత ఉంది. ఇప్పుడు 17 నుంచి ఈ మాసం 17 నుంచి రవి గ్రహం కూడా అనుకూలంగా ఈ చతుర్థ స్థానానికి సంబంధించిన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యక్తులకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. శని కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆదాయం కూడా మంచిగా బాగా పెరుగుతుంది. కెరీర్ లో కూడా అనుకూలత అనేది ఉంటుంది. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలను చూసినట్టయితే ముఖ్యంగా 7వ స్థానంలో కుజుడు మీకు సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త కోపము, రిలేషన్షిప్స్ లో ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకు కుజగ్రహం వల్ల మనకు కలుగుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. కుజుడు ముఖ్యంగా 7వ అధిపతి 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ ఇబ్బందులు కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కనుక జాగ్రత్త పడినట్టయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శని అంతగా అనుకూలంగా లేరు కాబట్టి వీరికి ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా మేషరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. శనివారము నల్ల నువ్వుల దానము, అదేవిధంగా గణపతిని ఆరాధించడం వల్ల మనకు మేషరాశి వారికి ఈ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి గురువు బాలేడు, సూర్యుడు, కుజుడు, బుధుడు, రాహుకేతువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారము మనకు రాహుకేతులను పూజించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా గణపతిని ఆరాధించడం వల్ల కూడా వృషభ రాశి వారికి మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి
రవి, కుజ, బుధ, శని, రాహువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా బుధవారము విష్ణు సహస్రనామాలు చదవడము లేదా వినడం వల్ల చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి ఉంటాయి. అదేవిధంగా శనివారము హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల కూడా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి రవి, బుధ, శని, రాహుకేతులు అంతగా అనుకూలంగా లేరు, గురువు కూడా అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి, శనివారము హనుమంతుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. బుధవారం విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి, తద్వారా కూడా చక్కటి ఫలితాలు మన కర్కటక రాశి వారికి కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి గురువు అంతగా అనుకూలంగా లేడు, రవి 17 తర్వాత నుంచి అనుకూలంగా లేడు, కుజ, శని, రాహు, కేతులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి ఈ సింహరాశి వారు, తద్వారా మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. రాహుకేతుల యొక్క పూజలు చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో ఈ రాశి వారికి మనకి సింహరాశి వారికి పరిహారంగా పనికి వస్తుంది. ఇక కన్యారాశి వారికి కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా 3 గ్రహాలు అనుకూలంగా లేవు. కుజ, శని, కేతుల యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోండి. శనివారము శనీశ్వరుని ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకి ఈ కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి గురువు, సూర్యుడు, కుజుడు, బుధుడు, రాహు ఈ యొక్క గ్రహాలు అనుకూలంగా లేరు. కాబట్టి తులారాశి వారికి ముఖ్యంగా బుధవారం విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు, రవి, కుజుడు, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వృశ్చిక రాశి వారు శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం హనుమాన్ చాలీసా పఠించండి, తద్వారా మనకు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే ధనుసు రాశి వారికి ముఖ్యంగా రవి, బుధ, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి బుధవారము విష్ణు సహస్రనామాలు పఠించడము, అదేవిధంగా వీరికి చూసినట్లయితే శనివారము హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు ఇంకా చూసినట్టయితే మకర రాశి వారికి రవి 17 తర్వాత నుంచి అంతగా అనుకూలంగా లేడు, కుజ, రాహు, కేతువులు కూడా అనుకూలంగా లేరు ఈ మాసంలో. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. శనివారం కూడా శనీశ్వరుని ఆరాధించడం వల్ల, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల, ధ్యానము చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి పరిహారాలుగా పనిచేస్తున్నాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కుంభరాశి యొక్క పరిహారాలు చూసినట్టయితే కుంభరాశి వారికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు, రవి 1 నుంచి 16 వరకు అనుకూలంగా లేడు, కుజ, బుధ, శని, రాహు, కేతులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి, అది మీకు మంచి పరిహారంగా ఈ యొక్క మాసం కుంభరాశి వారికి కలుగుతుంది. అదేవిధంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయడము, శనివారం హనుమాన్ చాలీసా పఠించడం లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మనకి కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారి కనుక చూసినట్టయితే మీనరాశి వారికి శుక్రుడు, రవి, శని, రాహులు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి, అదేవిధంగా శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనకు మీనరాశి వారికి చక్కటి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇవి స్థూలంగా జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల పరిహారాలు, అదేవిధంగా ఫలితాలు. అయితే రాశి ఫలితాలు మీకు ఏదైతే అనుకూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావట్లేదు అని కనుక మీరు భావించినట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో దశ అంతర్దశలు అనుకూలంగా లేవు అని గమనించాలి. అదేవిధంగా మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నా అవి మీకు అనుభవంలోకి రానట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో ఏదైతే దశ అంతర్దశలు నడుస్తున్నాయో అవి చక్కటి అనుకూలత ఉన్నాయని మనం గమనించాలి. కాబట్టి ఒకవేళ మీకు అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగట్లేదు, కష్టాలు, బాధలు అధికంగా కనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు జన్మ జాతకంలో ఏదైతే దశ అంతర్దశలు, గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు, ప్రతికూలత కూడా తొలగించుకోగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు.
సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.